మెమరీస్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఇవాళ అయితే జాన్ ఫస్ట్ అన్నమాట. మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 1 అయిపోయింది. నేను తొందరగానే లేచాను. అరౌండ్ అంటే 9:30-10కి లేచాను. బట్ బట్టలు అన్ని చాలా ఉండే, అవన్నీ లైక్ వాషింగ్ వేసేవి, మడతలు వేసేవి, ఇవన్నీ ఇల్లు కొద్దిగా క్లీనప్ చేస్తున్నాను అనమాట. రేపటి నుంచి ఆఫీస్ ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది కదా, ఆఫీస్ తోటి వర్కౌట్ కాదు ఇది పనులు. అంటే ఇంకా ఆఫీస్ ఉన్నప్పుడు ఇంట్లో వంటలు ఇవే సరిపోతాయి, ఇవన్నీ కుదరదని చెప్పేసి ఇంకా జస్ట్ వాషింగ్వి అవన్నీ చూసుకుంటున్నాను. ఇంకా లోడ్ తిరుగుతుంది, అందుకే మీకు ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు, లాండ్రీ తిరుగుతుంది. సో వాషింగ్ పని అవి చేస్తున్నాను అనమాట పొద్దునుంచి. ఇప్పుడు ఇక తర్వాత విరాట్కి స్నానం చేపించి నేను స్నానం చేసి సడన్ ప్లాన్ అనమాట. ముందేం అనుకోలేదు, అందరం కలిసి లంచ్కి వెళ్దామని సడన్ గా డిసైడ్ అయ్యాము. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. పిఎఫ్ ఛాన్స్ లో బుక్ చేసాము. బేసికలీ ఉజ్జుల వాళ్ళు కూడా రావాలి, కానీ ఉజ్జుల కొద్దిగా వర్క్ ఉండి రాలేకపోయింది. సో మేము దీపొద్దున వాళ్ళు ఇద్దరం వెళ్తున్నాము. సో అక్కడ లంచ్కి వెళ్ళి ఏం తింటాం ఏంటి అవన్నీ మీకు చూపెడతాను. చలో బాయ్, సీ యు ఆల్ ఇన్ ద పిఎఫ్ ఛాన్స్. ఫుల్గా ఇప్పుడే పిఎఫ్ ఛాన్స్ వచ్చాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము పిఎఫ్ ఛాన్స్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసామన్నమాట. వెదర్ చూసారా, బాగానే గాలి పెడుతుంది. అంటే మరీ చల్లగా అయితే లేదు కానీ బట్ విండీగా ఉందన్నమాట. విండీగా ఉంటేనే ఆ ఫీల్ వేరు ఉంటుంది కదా, లైక్ బాగా గాలి వచ్చినప్పుడు చల్లగా అనిపిస్తుంది కదా, అలా ఉండే అనమాట. సో ఇప్పుడే ఇంకా లోపలికి వెళ్తున్నాము. యూజువల్లీ న్యూ ఇయర్ డేస్ అంటే వినో కదా, అందరూ బయటికి వెళ్ళి ఫుల్ బిజీ ఉంటుంది అని ముందే మాకు తెలుసు అనమాట. అందుకనే లైక్ మేము ఇండియన్ ఆప్ట్ చేసుకోలే, లైక్ ఎక్కువ వెయిటింగ్ ఉంటుంది, పిల్లలు చిరాకు చేసేస్తారు. ఎస్పెషల్లీ మేము సముద్ర కాల్ చేసి కనుక్కుంటే న్యూ ఇయర్ డేకి మేము రిజర్వ్ చేయలేము అని చెప్పారనమాట. మీకు బార్ సిట్టింగ్లో ఓకే అయితే కనుక కూర్చోండి, బట్ అక్కడ కిడ్స్ నాట్ అలౌడ్ అని చెప్పారంట దీపొద్దునకి. ఇంకా కిడ్స్ నాట్ అలౌడ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకేమో కిడ్స్తో వెళ్తాం కదా, సో ఆప్షన్ లేకుండే. అందులోనూ మాకు ఎవరికి ఇవ్వాలంటే సడన్గా మైండ్ పనిచేయలేదనమాట. అందరం ఏ రెస్టారెంట్ అంటే పిఎఫ్ ఛాన్స్ వి లైక్ ఇట్. అందులోనూ లాటెస్ట్ ర్యాప్ ఈజ్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. కాకపోతే మామూలుగా అంటే సమ్ అదర్ ఆప్షన్స్ ఏంటి అంటే మాకేమీ సడన్గా గుర్తు రాలేదన్నట్టు చెప్తున్నాను ఇప్పుడైతే. సో పిఎఫ్ ఛాన్స్ అని చెప్పేసి ఇంకా చూస్ చేసుకొని వాళ్ళకి ముందే ఫోన్ చేసి రిజర్వ్ చేసాం. పిల్లలతో వెళ్తున్నాం కదా, మళ్ళీ వెయిటింగ్ ఇదంతా అంటే వాళ్ళు చిరాకు చేసేస్తారని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చాక చూస్తే ఎంటీగానే ఉంది. మేబీ నైట్ చాలామంది లేట్ నైట్ పార్టీస్ అవన్నీ చేసుకొని టైర్డ్ అయిపోయి కొంచెం మార్నింగ్ కొద్దిగా పీస్ఫుల్గా ఉన్నట్టుంది, పెద్ద బిజీగా అయితే ఏం లేదు. ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసాయి చూడండి. ఇది హాట్ అండ్ సోర్ సూప్ కూడా చాలా బాగున్నాయి. మేబీ బయట వెదర్కేమో కరెక్ట్ యాప్డ్ అయింది. అది వచ్చేసి లాటిస్ ర్యాప్. సో లాటిస్ ర్యాప్ అంటే తెలుసు కదా, లాటిస్ ఇస్తారు, అది చికెన్ కీమా అనమాట. కీమాలో రాడిష్ వేస్ట్ చేస్తారు అనుకుంటా. అది మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. విరాట్ టమ్మీలో ఉన్నప్పుడైతే ఎన్నిసార్లు తిన్నానో. అంటే ఈ సూప్ కాదు కానీ సమ్ అదర్ సూప్ అనమాట. అది ఇప్పుడు దొరకట్లేదు యాక్చువల్లీ పిఎఫ్ ఛాన్స్లో, బట్ ఎర్లియర్ ఉండేది. సో ఆ సూప్ ఈ లాటిస్ ర్యాప్ బాగా తినేదాన్ని. అంటే ఇంకా మెయిన్ కోర్స్ ఏం తినేదాన్ని కానీ, డెజర్ట్ ఏం తినేదాన్ని కాదు. ఈ రెండు మాత్రం సూప్, అపెటైజర్ తినేదాన్ని. లైక్ అప్పుడప్పుడు ఇంటికి కూడా తెప్పించుకొని తినేదాన్ని. సో బాగుండేది, మంచిగానే ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేసామనే చెప్పాలి. ప్రెగ్నెన్సీలో ఇక్కడ బాగా తినేదాన్ని. నాకు నిజంగా చెప్పాలంటే నేను కొంచెం ఇండియన్ అనమాట, టువర్డ్స్ ఇండియనే నా ప్రిఫరెన్స్. లైక్ రైస్, పప్పు, ఇలాంటి కర్రీస్ ఇలా ఉంటే నాకు బాగా మంచిగా టమ్మీ నిండిపోద్ది, లేదా బిర్యానీ వాట్ ఎవర్, బట్ ఇండియన్. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం నేను లిటరలీ చెప్పాలంటే, నేను హోల్ యూఎస్ వచ్చాక చెప్పాలంటే ఎక్కువ తినింది ప్రెగ్నెన్సీలోనే. లిటరలీ వీక్లో నాకు ఐహాప్ తినాలనిపించేది. ఐహాప్లో చికెన్ ఫజితా ఆమ్లెట్ ప్లస్ ప్యాన్ కేక్స్ ఒక డే ఇదనమాట. పిఎఫ్ ఛాన్స్లో పక్కా ఈ లాటిస్ ర్యాప్ సూప్, అప్పుడు వేరే సూప్ అని చెప్తున్నాను కదా, ఆ సూపు ర్యాప్ ఈ రెండు తినేదాన్ని. మెయిన్ కోర్స్ డెజర్ట్స్ పెద్దగా ఆర్డర్ ఇచ్చేదాన్ని కాదు, కానీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా తినేదాన్ని. ఇంకా హోయిసాలా ఈజ్ మస్ట్ అనమాట నా లిస్ట్లో. వెనస్డే హోయిసాలా, దట్ ఈస్ దోసా నైట్. ఇలా మొత్తానికి ప్రెగ్నెన్సీలో ఈ ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత సమ్హౌ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ అనమాట. అంటే మరీ ఎక్కువ అయితే తినలేను, కానీ ఇక్కడైతే ఇవి తినగలను. లైక్ ఇవి మంచిగా లాటిస్ ర్యాప్ తినగలను, సూప్ తినగలను, ప్యాడ్ థాయ్ నూడిల్స్ తినగలను, ఒక మాదిరిగా ఫ్రైడ్ రైస్ కూడా తినగలను అనమాట. అవి ఇంక ఇవి తప్పితే నేను ష్రింప్ అది తిననని చెప్పాను కదా, సో నేను ష్రింప్ అది ఆర్డర్ ఇవ్వను, అంటే నాకు ఇచ్చుకోను. బట్ డైనమిట్ ష్రింప్ అది నరసింహ వాళ్ళు ట్రై చేస్తారు. ఇవి మా మెన్యూలో ఎప్పుడు పిఎఫ్ ఛాన్స్ వచ్చినా బై డిఫాల్ట్ ఉండే ఐటమ్స్ మాత్రం ఇవన్నమాట ఖచ్చితంగా.
సరే ఇవేమీ తినట్లేదు, ఏదో చికెన్ స్ట్రిప్స్ లాగా ఉంటే అది ఆర్డర్ ఇచ్చాను అనమాట. అది ఆర్డర్ ఇస్తే ఇదేదో స్పెషల్గా వాళ్ళు ఇలా క్యాండిల్ పెట్టి అంతా తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ సాయి. వాళ్ళు ఎలాగైనా తీసుకురానివ్వండి, మనమైతే ఎంజాయ్ చేస్తాం కదా. సో మంచిగా ఈ 2 బకెట్స్కి ఆ క్యాండిల్ అలా స్పెషల్గా పెట్టి తీసుకొచ్చారు. మేము దాన్ని సాయికి కంగ్రాట్స్ చెప్పి యూటిలైజ్ చేసేసుకున్నాం అనమాట. విరాట్ శ్రీయకి పెద్దగా ఫుడ్ ఎక్కలేదన్నమాట ఇవాళ. ఇంకా మంచిగా కూర్చొని వాళ్ళిద్దరు కలిసి ఏదేదో ఆడుకుంటూ ఉన్నారు. మేమేమో సరదాగా ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఎపిటైజర్స్ రౌండ్ అయింది కదా, ఇంకా మెయిన్ కోర్స్కి ఆమె ప్లేట్స్ తెచ్చి పెడుతూ ఉంది. ఇంకా ఏదో ఒకటి ఫ్రెండ్స్ కూర్చుంటే ఏముంటుంది, సరదాగా ఏవో ఒక టాక్స్, ఏవో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, అలా జోకులు వేసుకుంటూ మంచిగా ఇట్లా. మెయిన్ ఆ జోక్ ఏంటంటే ఆ బకెట్ గురించి అనమాట. ఆ బకెట్ని ఎవరెవరు ఏ విధాలుగా వాడతారు అంటే, అందులో ఉన్న చికెన్ మాకు అవసరం లేదు కానీ అంటే పెద్దగా తినలేకపోయాము, సో వదిలేసాము. సరే టుగో తీసుకెళ్ళొచ్చులే అంటే, ఆ బకెట్లో చికెన్ ఎలా వాడతారో దట్స్ ఓకే, కానీ ఆ బకెట్ని ఎట్లా యూటిలైజ్ చేయొచ్చు అని మనం డిస్కషన్ అనమాట. ఒక్కొక్కరికి డిఫరెంట్ థాట్స్ ఉన్నాయన్నమాట ఆ బకెట్ గురించి. ఒకరేమో ఆ బకెట్ని ఐస్ వేసుకోవడానికి యూజ్ చేస్తారంట, డ్రింక్స్కి వాటికి కలుపుతారు కదా, ఐస్ వేసుకోవడానికి యూజ్ చేస్తారంట. ఇంకొకరికి ఇంకొక థాట్. అలా నవ్వుకుంటూ ఫుల్ ఫన్. ఈ లోపల మా మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది అనమాట. చూసారా, అది ప్యాడ్ థాయ్ నూడిల్స్, ఇటు సైడ్ సన్నగా ఉన్నాయి కదా అవి సింగపూర్ నూడిల్స్, ఇది వచ్చేసి మన ఫ్రైడ్ రైస్ అనమాట. సో మూడే ఇచ్చాము, అప్పటికే ఫుల్ అయిపోయింది. మంచిగా సూప్ తాగాము, అపెటైజర్ కూడా తిన్నాం కదా మంచిగానే అని చెప్పేసి, ఇంకా ప్లస్ ఆ చికెన్ కూడా మిగిలిపోయింది చెప్పాను కదా, ఇంకా అందుకని ఓన్లీ 3 ఇచ్చాము. అది కూడా మిగిలింది, మళ్ళీ ఇంటికి అన్నీ ప్యాక్ చేసామన్నమాట. చూడండి, ఒక పెద్ద కవరే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఇక బయలుదేరదాము, బిల్ కట్టేసి అంతా అయిపోయి బయలుదేరదాం అంటే విరాట్ వచ్చి మంచిగా డాన్స్ చేస్తున్నాడు. You are having a play date with Virat now? Yeah. Okay, chalo, let's go and sit. I can see it. Look, it's right there. See, I can see it. Hi. Amma, can you please give me food? No, Tale, I'm talking, right? Hello. వెనకాల ఎవరున్నారు? 2 కోతులు. 2 కోతులు. 2 కోతులు. ఇద్దరు తిన్నారా? అవి అసలు ఏమన్నా తిన్నారా? తిన్నాను. ఏం తిన్నావురా? Mr. Costa. అమ్మో. Yeah. What? Oh yeah, fried rice. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే జస్ట్ లంచ్ చేసుకొని వచ్చాము. లంచ్ పిఎఫ్ చాంగ్స్ వెళ్ళాము. సో లంచ్ ఫినిష్ అయింది. ఈ 2 కోతులు మాత్రం అసలు ఏం తినలేదు. అమ్మ తిన్నావా? అవే విరాట్, did you eat anything? Yes. What? The cookie with this inside it. కుకీ అంట, అసలు అక్కడ ఏం లేదు. వీళ్ళిద్దరు It is. Inside there's something. It's a fortune cookie. And then we open it and then we see it. ఓకే, ఫార్చ్యూన్ కుకీ తిన్నాడంట, అంతకు మించి ఏం తినలే. ఇద్దరు ఏం తినలే. ఇక సరే ఇద్దరు కాసేపు ఆడుకుంటామంటే ఇటు వచ్చేసాము. ఇక డిన్నర్ కి ఒకవేళ సౌత్ ఇండియన్ అయితే వీళ్ళిద్దరు ట్రై చేస్తారు. సో ఏదైనా కొద్దిగా బిర్యానీ కానీ అట్లా ఆర్డర్ ఇద్దామని అనుకుంటున్నాము. అలాగే ఉజ్జలాలు వస్తారేమో డిన్నర్ కి. ఇంకా అందరు వస్తే అప్పుడు ఏమైనా వీలు కుదిరితే బ్లాగ్ తీసి చూపెడతాను. చలో బాయ్. మిషన్ బయట ఉండే అనమాట. సో శ్రీయమ్మ చూసి, ప్రతిష నువ్వు స్టిచ్ చేస్తున్నావా అంటే, లేదమ్ము నేర్చుకుంటున్నాను అన్నాను. అయితే ఎలా చేస్తావు అంటే, సరే దా చూపెడతాను నీకు అని చెప్పి ఇట్లా జస్ట్ ట్రై చేసి చూపెడుతున్నాను లేండి. నాకు స్టిచ్చింగ్ అయితే రాదు, కానీ ఏదైనా ఇట్లా జస్ట్ పైకుట్లు వేసుకోవడానికి, ఏదైనా జస్ట్ అట్లా స్టిచెస్ వేయడానికి అన్నట్టు తీసుకున్నాను. దాన్ని కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇంకా పిఎఫ్ చాంగ్స్ లో ఫుడ్ మిగిలిపోయి ఉండే కదా, అది తీసుకొచ్చాము. ప్లస్ ఆల్సో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకున్నాం అనమాట. ఇంకా ఏం చేస్తాం, న్యూ ఇయర్ డే కదా, ఓకేలే అందరం రెస్ట్ తీసుకుందాము, జస్ట్ ఫుడ్ తెచ్చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాము. సో స్పెషల్ లైక్ చికెన్ బిర్యానీ అండ్ ఆల్సో మటన్ కీమా బిర్యానీ ఆర్డర్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయి ఆర్డర్ పెట్టేశాను. వేర్ ఆర్ వి గోయింగ్ అమ్ము? To the restaurant to pick up food. పికప్ ఫుడ్. విరాట్ ఎక్కడికి వెళ్తున్నాం రా? To Kima Biryani. హ్యాపీ న్యూ ఇయర్ తేజు. హ్యాపీ న్యూ ఇయర్ సిద్ధు. హ్యాపీ న్యూ ఇయర్ ఉజ్జల. హ్యాపీ న్యూ ఇయర్ శ్రీను. ఇక్కడ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ప్రత్యూష అంట.
మేము అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది స్టార్టింగ్ క్లిప్ యాడ్ చేశాను కదా, చూసారు కదా. కానీ దానికి ఇక్కడ రిహార్సల్ అంటే రిహార్సల్ అని కాదు, కానీ లైక్ ఇంతమంది ఉన్నప్పుడు ఒకే సింక్లో చెప్పాలంటే కొంచెం కష్టం కదా. సో దానికోసం అని చెప్పి ఓకే అనే కౌంట్ ఆఫ్ 1 2 3 చెప్తాను, అప్పుడు చెప్పండి అని చెప్తున్నాను అనమాట. సో పిల్లలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, ఓకే 1 2 3 చెప్తానంటే వాళ్ళకి తెలుసు, ఆటోమేటిక్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చి చెప్తారు. బట్ పెద్ద పిల్లలే, మన పిల్లలందరూ చిన్నోళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే నేను 1 2 3 ఇలా నా నోట్లో వచ్చి కంప్లీట్ అవ్వకముందే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నారు అనమాట. ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. సో అందుకని చెప్పి మేము ఏంటంటే ఈ వ్లాగ్ అలాగే ఉంచేసాను, మాకైనా చూసుకోవడానికి మెమరీ ఏం చేసాం ఏంటి అని ఉంటుంది కదా అన్నట్టు అలాగే పెట్టేశాను ఆ క్లిప్స్. సో నేను అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మేము 3 ఫ్యామిలీలు కలిసి అయితే చాలా డేసే అవుతుంది అనమాట. విరాట్ బర్త్డే అప్పుడు కలిసిందే, ఇంకా తర్వాత కలవలేదు, చాలా గ్యాపే వచ్చింది ఈ మధ్య. అంటే ఇంకా వింటర్ మేము కూడా వెకేషన్కి వెళ్ళాము, దీపొద్దున వాళ్ళు ముందు వెకేషన్కి వెళ్ళుండే, ఇంకా కొంతమందికి వర్క్స్ తోటి అట్లా ఏదో సంహౌ బిజీ అయిపోయింది, కుదరలేదన్నమాట ఈ మధ్య కలవడానికి. సో ఇంక ఇవాళ అనుకోకుండా, అది కూడా చెప్పాను కదా, మార్నింగ్ లంచ్కి వెళ్దామంటే లంచ్కి ఉజ్జులకి వర్క్ ఉండి కుదరలేదు. సో ఫైనల్గా డిన్నర్కి సంహౌ మేనేజ్ చేసి కుదిరిందనమాట. ఇంకా కుదిరితే ఇంకా మళ్ళీ అందరికీ వండుకుంటూ ఇట్లా ఓపిక ఉండదులే, ఇంకెందుకు బయట నుంచి తెచ్చేసుకుందాం, ఇంకెలాగూ రేపటి నుంచి అందరూ బ్యాక్ టు నార్మల్ లైక్ ఆఫీసర్స్ స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ఇవాళ లాస్ట్ డే కదా, ఇంకా అందరం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు డిసైడ్ అయిపోయాము. సో ఇంకా అందుకనే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ కూర్చొని అందరం కలిసి ఒక వీడియో ఏదో చూస్తున్నాం అనమాట, ఫుల్ కామెడీగా. అది మీకు నెక్స్ట్ షార్ట్ ఎప్పుడైనా వస్తుంది. అందరి అంటే నేను ఎక్కువ క్లిప్స్ కాదు, కానీ మా దగ్గర కొన్ని రీసెంట్గా మేము వెళ్ళినవి అవి ఉంటే ఆ క్లిప్స్ అన్నీ కలిసి యాడ్ చేసి ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో చేశాను అనమాట. ఆ షార్ట్ వీడియో అది చూపెడుతున్నాను, మంచిగా అందరం కలిసి సరదాగా, అంటే టీవీ అనే కాదు మాట్లాడుకోవడం కూడా ఫుల్, అన్నీ ఇంకా చాలా రోజులు అవుతుంది కదా, ఫుల్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎట్ వెళ్దాము, లైక్ డిన్నర్కి వెళ్దాము, ఇంకేదైనా వెకేషన్, లైక్ ఇలా ఇంకా టూ మెనీ థింగ్స్ వస్తాయి కదా, కలిస్తే ఇక ముచ్చట్లు పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ, పిల్లలు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఇలా అంతా ఉండేసరికి వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. పెద్దగా మా దగ్గరికి అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టేం రాడు. ఎక్కువ వరకు అందరినీ నచ్చపెట్టేది అయితే విరాటే, చూసారా చిరాకు చేస్తాడు అందరినీ, బట్ అదొక క్యూట్నెస్తో చేస్తాడనమాట. సో అది కూడా మాకు అందరికీ ఇంకా అలవాటు అయిపోయింది. ఓకే ఎక్కువ ఎంతతో ఇలా ఉంటాడు, దట్స్ ఓకే, ఇంకా మేనేజబుల్ అన్నట్టు మేము కూడా పెద్ద పట్టించుకోము. ఇంకా మేము కలిస్తే మాత్రం ఉంటాయి జోకులు, ఒకరి మీద ఒకరు, అసలు మామూలు జోకులు ఉండవు. చిన్న వాటికే లోపల జోక్ వచ్చేస్తుంది అనమాట. జోక్ అంటే కామెడీ చేసేసుకుంటాము, ఇదైతే ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, అంటే ఒక పనిని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, ఆ చేసే ప్రతి స్టైల్ని మేము అంటే లైక్ కామెడీకే, మరి అదేం సీరియస్గా కాదు, అందరం కలిసి పని చేసుకుంటాము, అందరం కలిసి ఇలా జోకులు వేసుకుంటాము, తింటాము, మంచిగా కబుర్లు చెప్పుకుంటాము, టైం స్పెండ్ అయితే గుడ్ అమౌంట్ ఆఫ్ చేస్తామన్నమాట. వెనకాల బెలూన్ ఆర్చ్ చూస్తే విరాట్ బర్త్డే ఆర్చ్ అనమాట. మేము ట్రిప్కి వెళ్ళేటప్పుడు తీసేస్తాం విరాట్ అంటే, వద్దమ్మా నాకు కావాలి అన్నాడు, అందుకని చెప్పి ఇంకా మేము తీయలేదు, ఆర్చ్ అలాగే ఉంచేసాము. సో దింపొద్దున వీళ్ళందరూ అదే కామెడీ అనమాట, ఇక నెక్స్ట్ వచ్చే బర్త్డే కూడా ఇలాగే ఉంటుందా అది ఇది అని చెప్పి. సో అట్లా ఇక ఏదో ఒకటి అలా వస్తుంది అనమాట. అంటే సంహౌ మేము అలా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంక ఇప్పుడైతే అందరం ఫుడ్ తినేసప్పుడు అంత పెద్దగా అయితే నేను ఎక్కడ వీడియో తీయలేదు. ఇంకా తినేసాక మళ్ళీ అందరం ఇట్లా త్రోస్ వేసుకొని మంచిగా సోఫాలో కూర్చొని ఇంకా ఫుల్గా కబుర్లు, లేదంటే ఎప్పుడు జనరల్గా మూవీ వాచ్ చేయడము, కబుర్లు చెప్పుకోవడము, అలా ఏదో ఒకటి ఇక టాపిక్స్ ఉంటూనే ఉంటాయి కదా. ఇక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఇంకా టాపిక్స్కి ఏమన్నా లోటు ఉంటుందా, మాటలకి ఏమన్నా కుదవ ఉంటుందా, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక సరదాగా ఫుల్గా టైం అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అన్నమాట. మా న్యూ ఇయర్ అయితే చాలా మంచిగానే అయిందని చెప్పాలి, ఎందుకంటే బాగానే ఎంజాయ్ చేసాం. మరీ ఎక్కువ ఇట్లా హడావిడి అంతా ఏమీ లేకుండా సింపుల్గా నీట్గా ఓన్లీ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఫస్ట్ ఫ్యామిలీతో మిడ్ నైట్ అంతా ఓన్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము, ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాము. సో ఆల్ మంచిగా అనిపించింది. జనరలీ ఎప్పుడు ఏదో ఒక హడావిడి మ్యూజిక్, లౌడ్ మ్యూజిక్, ఫ్లాష్ ఇదంతా ఉండేది. న్యూయార్క్ వెళ్ళే వాళ్ళం ఎక్కువ వరకు అదంతా, కానీ ఈసారి మాత్రం ఇంకా మేబీ బాడీస్ కూడా టైర్డ్ అయిపోయి ఉన్నాయన్నమాట. అంతా ఓకేలే లైట్ ఇంట్లో వరకే ఎంజాయ్ చేద్దాం అనిపించింది ఈసారికి. సో సింపుల్గా ఎంజాయ్ చేసుకున్నాం మంచిగా. 2024 అయితే నాకైతే మంచిగా సింపుల్గానే అయిపోయింది. ఏం పెద్ద రోలర్ కోస్టర్లు అలాంటివి ఏం లేదు,
మంచిగా జాలీగా నేను ఎంజాయ్ చేసుకుంటూ పీస్ఫుల్గా అయిపోయింది. హోప్ఫుల్లీ నా 2025 కూడా టచ్ వుడ్ మంచిగా సింపుల్గా ఇలా వెళ్ళిపోతే చాలు. పెద్ద ట్విస్ట్, పెద్ద టర్న్స్, పెద్ద రోలర్ కోస్టర్ రైడ్స్ నాకు అలాంటివి ఏమీ అసలు లేనే లేదు. అంటే నాకు వద్దు కూడా, బేసికలీ ఇంత సింపుల్గా ఉంటే చాలు నా లైఫ్. ఐఎమ్ హ్యాపీ విత్ మై సింపుల్ లైఫ్ అనమాట. పెద్ద కాంప్లికేషన్స్ ఏం వద్దు అనిపిస్తుంది. మీ అందరికీ కూడా 2025 మంచిగా సింపుల్గా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అందరికీ లోపల ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ తీరిపోయి హ్యాపీగా పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా అందరి లైఫ్లో హ్యాపీగా సింపుల్గా వెళ్ళిపోతే చాలు. పెద్ద పెద్ద ట్విస్ట్లు ఇలా కరోనా లాంటి ట్విస్ట్లు అయితే మనకు వద్దే వద్దు. సింపుల్గా మంచిగా అందరం జాలీగా ఉంటే చాలు. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ అండి. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్, సీ యూ ఆల్.